వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. ఈరోజు మనం ఒక వ్యక్తి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా, ఆ యోగం ఉందా లేదా చూద్దాం. ఈ జాతకంలో ముందుగా మనం గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలంటే 2, 6, 10, 11 భావాలను చూడాలి. ఇప్పుడు ఈ జాతకంలో 2వ భావాధిపతి కుజుడు, 6వ భావాధిపతి గురువు, 10వ భావాధిపతి చంద్రుడు, 11వ భావాధిపతి సూర్యుడు. ముందుగా 6వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడో చూడాలి. 2వ భావాధిపతి కుజుడు 8లో ఉన్నాడు. 6వ భావాధిపతి గురువు 1లో ఉన్నాడు. 10వ భావాధిపతి చంద్రుడు 2లో ఉన్నాడు. 11వ భావాధిపతి సూర్యుడు 10లో ఉన్నాడు. 10వ భావంలో ఉన్న సూర్యుడు 6వ భావాధిపతి అయిన గురువు నక్షత్రంలో ఉన్నాడు. ఈ గురువు 1వ భావంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహువు గురు నక్షత్రంలో ఉన్నాడు. ఈ గురువు 3, 6 స్థానాలకి అధిపతి. 1వ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నాడు. ఈ రాహువు ఇంకెవరి నక్షత్రంలో ఉన్నాడో చూడాలి. రాహు బుధ శని నక్షత్రాల్లో కూడా ఉన్నాడు. ఈ బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. శని 5వ స్థానంలో ఉన్నాడు. రాహువుకు సంబంధించింది 1, 5, 9 స్థానాలతో సంబంధం ఉంది. వీరు అదృష్టం కూడా ఈ జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగం ఉందో లేదో తెలుసుకుందాం. 2వ భావాధిపతి కుజుడు 8లో ఉండి 2వ భావంలో ఉన్న చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. 6వ భావాధిపతి గురువు 1లో ఉన్నాడు. 11వ భావాధిపతి సూర్యుడు 10లో ఉన్నాడు. 10వ భావాధిపతి చంద్రుడు 2లో ఉన్నాడు. 2 అంటే ధనం, 6 అంటే సర్వీసు, 8 అంటే ఆపరేషన్లు, 10 అంటే ఉద్యోగం, 11 అంటే లాభాలు. ఈ విధంగా 1, 6, 2, 10, 11 భావాలు జాతకునికి అందుకుంది కాబట్టి ఇతనికి గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఎలాంటి ఉద్యోగం వస్తుందో తెలుసుకుందాం. 6 అంటే సర్వీస్ చేయడం. 6వ భావాధిపతి గురువు 1వ స్థానంలో ఉండి రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహు శని బుధ నక్షత్రాల్లో కూడా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ డాక్టర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ గవర్నమెంట్ డాక్టర్ అయ్యే అవకాశం ఎలా ఉందో చూడాలంటే అతని ఎడ్యుకేషన్ కూడా చూడాలి. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ వరకు 4వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఈ 4వ భావాధిపతి శని వక్రించి 5వ భావంలో ఉండి రాహు నక్షత్రంలో ఉన్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ 9వ స్థానాన్ని సూచిస్తుంది. 9వ స్థానాధిపతి బుధుడు 9వ స్థానంలో ఉండి రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ విధంగా డాక్టర్ వృత్తిలో ఇతను స్థిరపడతాడు. రాహు 1, 5, 9 స్థానాల ఫలితంగా ఇతను వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు.